కాళేశ్వరంపై విచారించాలని సిబిఐని మళ్ళీ కోరుదామని నిన్న అన్నగారి క్యాబినెట్ భేటీ జరిగింది. అన్నగారిది క్యాబినెట్ భేటీ జరిగింది. ఆ క్యాబినెట్ భేటీలో ఏమంటానంటే కాళేశ్వరంపై విచారించాలని సిబిఐని మళ్ళీ కోరుదామంటుంది. 50 సార్లు కోరు, లేకపోతే పని చేయి, రోజు కాళేశ్వరం కాళేశ్వరం అని రామకోటి రాసినట్టు నువ్వు కూడా కాళేశ్వరం కోటి రాయి. కాళేశ్వరం కోటి సార్లు రాసి ఈ రాష్ట్రాన్ని చుట్టగాలందరినీ చేసి ప్రజల్ని ఇంకో 2.5 ఏళ్ళు టైం ఉంది. ఈ 2.5 ఏళ్ళు కూడా కాళేశ్వరం పేరే ఎత్తింగా క్లీన్ షీట్ వచ్చే కదనే తీర్పు చెప్పింది కోర్టు చట్టాలేనే. మీ దగ్గర ఒకవేళ ఆధారాలు ఉంటే, మీ దగ్గర ధర్మంగా ఆధారం ఉంటే అలా చట్టంలో న్యాయస్థానం ముందు గెలిచేటోళ్ళు కదా మీరు. మళ్ళా ఎంక్వైరీ చేయరి, ఇంకా మళ్ళా వండుకోరి, మళ్ళా ఓడిసిరి, ఇది దీని మీద పెట్టరాదా? మళ్ళా 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 ఎన్నిసార్లు అంటే గన్నిసార్లు ప్లాన్ చేయి దీని మీద. రైతు బంధు ఎంత ఇస్తున్నా, మహిళలకు 2500 ఎప్పుడు ఇద్దాము, దీని మీద పెట్టి ఎంక్వైరీ, ప్రజలను అడుగు. అవసరం నేనే మా అన్న కోసం అడుగుతా కదా. ఎండాకాలం ఎండలని బయటికి పోతాను నేను. ఇంకా చూడరా, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిబిఐ డైరెక్టర్ను కలవాలని కేబినెట్ నిర్ణయించింది. శబ్బాష్. కలిసి మంగళారతి పాట పాడరు. కాళేశ్వరం మిగిలిపోయింది, కాళేశ్వరం కాలిపోయింది, కాళేశ్వరం 1,00,000 కోట్లు మింగిండి కేసు. ఇంక ఇదే జపం చేయదు. ఈ జపం చేసేటందుకే మనం ముఖ్యమంత్రి అయిన తప్ప ప్రజల కోసం ఏం పని చేసేటందుకు కాలే. అదే వచ్చింది మన కర్మ. ఇంకేంది, 100 రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇంకో 100 days. ఇంకో మీరు కూడా నలుగురు చచ్చినాక చూస్తాడా? ఇంకా మీరు నలుగురు, ఇంకో నలుగురు అంతా కలిసి లోకం మొత్తం చచ్చినాక చూసి అప్పుడు ఏమంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేసిన రేవంత్ రెడ్డి ఉత్సవాలు అని చెప్పేసి వీళ్ళు కొడుకులు మన రేవంత్ రెడ్డి వెలుగు, రేవంత్ రెడ్డి జ్యోతి, రేవంత్ రెడ్డి నాడు, రేవంత్ రెడ్డి దిశ, ఓ శనిగాడు, వీళ్ళంతా ఆ రోజు రాస్తారు వార్తలు పండుగ చేద్దామని. ఓ నలుగురు చచ్చింది మాత్రం రాయరు. ఇంకా 100 రోజులు అంట. ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు ఒకవేళ మన లైవ్ చూస్తున్నట్టయితే మీరు దృష్టిలో పెట్టుకోరా, జర ఏం టెన్షన్ పెట్టకరు మనని. మా కాడ పైసలు లేవు, ఎందుకంటే మీకు వచ్చేదంటే మాకు కమిషన్ రావు. కాంట్రాక్టులకు పైసలు ఉన్నాయి, 1,50,000 కోట్ల మూసి పచ్చాలకు పైసలు ఉన్నాయి, ఎందుకంటే ఆడ కమిషన్లు తిండి రావు కదా. సో కమిషన్ రాని దానికి మా కాడ పైసలు లేవు. ఇక అవసరం అయితేనంట ప్రజాప్రతినిధుల జీతాల్లో 50% కోత పెట్టాలట. అట్లా కాదే, అవసరం అయితే ప్రజాప్రతినిధుల ఆస్తిలో 50% కోత పెడతామని. నష్టమేంది? నష్టమా? లేదా ఇప్పుడు మన కబ్జాలు చేసింది, మన దోపిడీలు చేసింది, మనం దోసుక తిన్నది వేల 100 కోట్లు ఒక్కొక్క రాజకీయ నాయకుని కాడ, ఒక్కొక్కరి కాడ. ఎవ్వరు సొక్కంగా, అదే పార్టీ సొక్కం కాదు. మరి అది అల్లకెళ్ళి సగం తీసిస్తే మాకు ఫీజు రియంబర్స్మెంట్ కాదు. ఈ రాష్ట్రంలో 6 గంటలు అమలు చేయొచ్చు. ఓ 10 మంది మంత్రులుగా పైసలు ఇస్తే చాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డిది కోనరెడ్డి ఆస్తి ఇస్తే ఓ 10 ఊర్లకు ఏమంటారుగా, ఓ 10 మండలాలకు, 10 నియోజకవర్గాలకు అన్ని గ్యారెంట్లు అమలు చేయొచ్చు. అంత సంపాదిస్తారు. మరి మంచి సపరేట్ ఆఫీసే పెట్టి సంపాదిస్తారు, మామూలు కథన. ఇక PPP పద్ధతిలో గచ్చిబౌలి స్టేడియం అంట అభివృద్ధి చేసి అలా ఫుట్బాల్ ఆడతారట. ఏం ఆడతాడు? ఫుట్బాల్ ఆడుతుందట అన్న గచ్చిబౌలి స్టేడియం అంటే డెవలప్ చేస్తాడట. ఇది కావాలి మనకు. కొంపలు కూడా వచ్చి ఇది పద్ధతి లెక్క చెప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ చేస్తావని నాకు నమ్మకం లేదు, కానీ కూలగొట్టకపోతే నువ్వు ఆడికే పోనా, కానీ ఆడికే గ్రేట్. ఇంకా సీటింగ్ సామర్థ్యం 50,000కి పెంచుతారట. ఇంకా మళ్ళీసారి మెస్సీ బదులు ఇంకా బొషిని పిలుచుకురా. ఇక బొషిని పిలుచుకొచ్చి ఆ బొషి ఈ బొషి కలిసి ఇలా ఫుట్బాల్ ఆడుతుంది. 50,000 మంది చూసి అబ్బా ఏం ఆడతాను రా మునగాని లెక్క, జనాల్ని ఆడిన అయిపోయింది, ఇక ఫుట్బాల్ ఆడుతున్నా అని. అట్లా అంటే బాగుంటుంది, ముద్దుకుంటుందా. ఇంకేంది, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కట కేబినెట్ ఆమోదించట. రాష్ట్రంలోని ట్యాక్స్ కు నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాల నియామకం. చినకాళేశ్వరం భూసేకరణకు 166.67 కోట్లట. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. మీడియాకు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, వాగ్గిటి శ్రీహరి, మిగతా పున్నవని నొక్కని పక్కకు పడేసిరుగా. మీడియా సమావేశంలో చెప్పిరట. ఓకే, సంతోషం, మీరు మంచోళ్ళే, మీ అంత మంచోళ్ళు లేరు అనుకుందాం. ఇప్పుడు స్పోర్ట్స్ వర్సిటీ నడుస్తుంది రాష్ట్రంలో ఆల్రెడీ.
చెడుగుడు ఆడుతుంది మన రాష్ట్రంలో. ప్రజాపాలన పేరుతోని ప్రజల్ని పీడిచి పిప్పి చేసే స్పోర్ట్స్ వర్సిటీ ఇప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నారు రోజంతా. అంటే ఈ రాష్ట్రంలో ఈ వర్గాన్ని వదిలేసిన అనే పేరు లేకుండా చేయాలి లాస్ట్కి. 6 గ్యారంటీల బదులు అన్న 7వ గ్యారంటీ అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది మీద ప్రభావం ఉండే ప్రతి ఒక్క దుర్మార్గమైన పని, నిరుద్యోగుల మీద, ఉద్యోగుల మీద, రైతుల మీద, ఆర్టీసీ కార్మికుల మీద, లేదంటే చదువుకునే పోరగాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బాధ్యతల మీద, వీళ్ళందరి మీద ఎవరిని వదిలిపెట్టకుండా అందరిని నిండా ముంచి బా ఏం పచ్చగుందరో మన ప్రభుత్వం అని చెప్పాలి. అప్పుడు ఏం పేరు ప్రజాపాలన దీని పేరు. మీరు చెప్పు నాయన. ఇక ఇక ఈ లంగా ముచ్చట్లే తప్ప దేనికి పనికి రాడు. ఈ లంగా ముచ్చట్లే. ఇక చూడు ఏం రాసిండ్రు. కాళేశ్వరం పేట బీఆర్ఎస్ చేయని పాపం లేదు. మరి పీకనీకి అప్రూవ్ చేయలేదానా? చేస్తే మీరు మునగాలే కదా. ఇప్పుడు నేను పగటిలు బరి బత్తలు పట్టుకుండు 50 లక్షలతోని, లక్షల కోట్ల పాపం చేసినట్టు 10 పైసల బిల్ల పడక సార్ నా నువ్వేం మనిషివా? ఓ రాష్ట్ర ప్రభుత్వం తలుసుకుంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టులో ఓ 1,00,000 రూపాయలు తెలియదా? ఓ 1,00,000 రూపాయలు అవినీతి. ఓ మేము ఆట అన్నా తెలియదా? అట్లన్నా చెల్లని ఆట అన్న తీసుకురారు అవినీతికి జరిగిందని. ఆధారం లేదా ఇంత పొడుగు మాట్లాడుతుంది. 2 ఏళ్ళ పొద్దు అయిపోయా. ఆ కోర్టు ముందర చెల్లక మళ్ళీ సిగ్గిలేక మళ్ళీ ఇప్పుడు సిబిఐ పోతా ఇంకే పోతా. ఇంకా అది ఉడవదు. ఇంకా మన చిన్నప్పుడు చక్రవాకం సీరియల్ వచ్చేది నాకు, ముగిలి రేకులు చక్రవాకం. ఇప్పుడు నిన్న మన కొత్త ఇస్తున్నట్టున్నాయి. ఆ సీరియల్ ఎట్లంటే ఒక్కోటి 5-6 ఏళ్ళు నడిచేది. 2వ తరగతిలో మొదలు పెడితే 7వ తరగతిలో అయిపోయింది. ఇక మరి నీదెన్నేళ్ళకి అయిపోతుంది నాయన? ఇక నీదెన్నేళ్ళకి పొడుస్తుందో ఈ లుచ్చపచారం తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమం మనకు లేవా? ఇక చూడు, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట గత ప్రభుత్వం చేయని పాపం లేదని ఇక మన గడపైన విమర్శించులు. ఆ గత ప్రభుత్వం తుమ్మిడియేటి వద్ద 38,000 కోట్లతో తలపెట్టిన ప్రాజెక్టును అప్పటి సీఎం కేసీఆర్ తానే కర్త కర్మ క్రియ అని చెప్పుకుంటూ అశాస్త్రీయంగా మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు. ప్రాజెక్టు అంచనాను ఏకంగా 1,47,000 కోట్లకు పెంచేసి ప్రజల సొమ్మును దోచుకున్నారని, దోచుకున్న సొమ్మును ఆటాను కూడా బయట పెట్టలేని సన్నాసి ఈ ముచ్చట్లు చెప్తుండే. నేను పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదా. ఇంకో ఇళ్ళకెళ్ళి ఎవరికైనా తెలివి వస్తే మనం దాని గురించి మాట్లాడతాం. ఇళ్ళకెళ్ళి తెలివి వచ్చిన మాట్లాడితే మనం పెద్ద పట్టించుకునే పని లేదు. లైట్ తీసుకోవాలి. ఇలా ఎంత సొలుపురాను తప్ప ఏం లేదు. ఇలా మొత్తానికైతే నిన్న అన్న కేబినెట్ భేటీ ఏంటంటే మళ్ళా కాళేశ్వరం పేరుతో మళ్ళీ డ్రామాలు మొదలు పెడతాం బిడ్డ. ఇంకా అయిపోతలేవు ఈ లంగపచారాలు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మా పత్తిత్తు రాధ ఈ వార్త రాశాడు కదా. మా పత్తిత్తు రాధ ఏం రాసింది? దర్యాప్తు చేయాల్సిందే. దర్యాప్తు చేసి గడ్డంలోకి వెళ్ళి తెలివి ఉరుకొచ్చి ఇప్పుడు 1,00,000కు 2 లక్షలు బయట. ఇప్పుడు అలా 2 లక్షల కోట్లు బయట వేసి ఈ దర్యాప్తులో వాడికి దర్యాప్తు ఎస్ఎల్బిసిలో సచిన సేవల మీద చేయి చేతన అయితే ఆంధ్ర ఆయన దోసుకపోతా అన్నాడు నీళ్లు. దాని మీద చెయ్యి, ఏదో ఒకటి చేసిద్దాం. ఇక కాళేశ్వరంపై సిబిఐ డైరెక్టర్ను కలవనున్న ముఖ్యమంత్రి రేవంత్ అట. సిబిఐ విచారణకు కేంద్రం ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. 27న మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్తారు. ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమైన క్యాబినెట్. చట్టం ఏం చెప్పింది? ఓకే, మీరు చెప్పే పద్ధతి ముచ్చట్లు మేము నమ్ముతాం చెప్పేపు. కానీ న్యాయస్థానం ఏం చెప్పింది? గాడిది గుడ్డు తప్ప ఏమి లేదని చెప్పింది. ఇంకా మనకు బుద్ధి వస్తలేదు. ఇంకా ప్రచారం చేద్దాం. ఇక సాంకేతిక అంశాలపైనే వ్యాఖ్యానించిన హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళాలా, కమిషన్ గడువు పొడిగించాలా? ఈ అంశంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం, రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయాలు. కేసీఆర్ హరీశ్లను నిర్దోషులని హైకోర్టు చెప్పలేదు. నీటిపారుదల మన ఉత్తమ పురుషుడు ఉత్తుత్తి మాటలు మాట్లాడే తప్ప ఇలా నిజం లేదా? ఒకవేళ వీళ్ళ దగ్గర వీళ్ళకి అనుకూలంగా ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చుంటే వీళ్ళు గింతులో కూడా గింత ఎగురుతుంది ఈ పార్టీకి. అక్కడ ఏం అనుకూలంగా రాలేదు కాబట్టి ఏదో డబ్బా సొడబ్బా పరడబ్బా ఈ డబ్బా నడుస్తుంది ఇప్పుడు. సో ఓడిపోయినాం, ఓటమి పాలైనాం, 2 ఏళ్ళకెళ్ళి లంగపచారం చేసినాం, రైతులను నీళ్ళు లేకుండా గోస పెట్టినా చెప్పలేకపోతున్నాం. ఇట్లకెళ్ళి తుప్పుకుని ఊస్తాం కదా మనసంటుడు. సో నిజం ఒప్పుకునే దమ్ము లేని దద్దమ్మలు అనమాట. అందుకే దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఇక బీమార్ వస్తే జేబులు గుల్లే అంట. ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే వైద్య ఖర్చులు ఎక్కువ అంట. మన దగ్గర
ఒక్కో వ్యక్తికి సగటున ఏడాదికి 52,743 రూపాయలు ఖర్చు అవుతుందంట. దేశ సగటు 34,000 మాత్రం అంట. కిడ్నీ జబ్బులకు ఊర్లలో సగటున 76,000 ఖర్చు అవుతున్నది. పట్టణాల్లో భారంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కనిపిస్తున్నది. ఇందుకోసం 1,04,000 రూపాయల వ్యయం అవుతున్నది. 80వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వేలో ఆందోళనకర అంశాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ చెప్తా. ఈ రాష్ట్రంలో హాస్పిటల్ బిల్లు ఎక్కువ అవుతుంది అనేది ఎంత మంచిగా రాసిరో, దేశ సగటు 34,000 అయితే రాష్ట్ర సగటు 50,000 చిల్లర 52,000 చిల్లర ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్నగారు దామోదర్ రాజనరసింహ గారు ఏం చేస్తారో తెలియదు కానీ, మా ముఖ్యమంత్రి మా నల్లమల పులి గారు ఏం చేస్తారంటే మెడికోవర్ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. మెడికోవర్ ఓపెన్ చేస్తాను పోయినందుకు ఊకనే కాదు, పేమెంట్ అయితే దానికి ఆ పేమెంట్ ఇస్తారు. మరి మన పుల్లకు ఆ పేమెంట్ ఎట్లా వసూలు చేస్తారు? 34,000 కాస్త 52,000 అయితే అన్నగారు మెడికోవర్ ఓపెన్ చేస్తాను పనికొస్తారు. అసలు ఓ గాంధో ఓ నిమ్సో ఓ టిమ్సో గసపోయి ఓపెన్కి మనం చావం. మనం మెడికోవర్ హాస్పిటల్లోనికి ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్ దళారులకి దోషి పెడతాన్నాం. మనం పెరగపోతే ఎట్లా పెరిగితే మంచిదేనా? పెరిగితే రోగాల పాలు కాకుండా చూసుకోరా ఫస్ట్.